సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు మీరు? సార్ నేను నా పేరు పర్వతని రామకృష్ణ ప్రసాద్. ఒకప్పుడు ఉద్యోగం చేశానండి. రిటైర్ అయిపోయి పొరపాటు సెటిల్ అయ్యామండి. పొలం కొనుక్కొని అంటే సెటిల్ అయ్యాక కౌలుకి ఇచ్చాను. చూస్తుంటా, పొలాలు తిరుగుతుంటాను. ఇంట్రెస్ట్ కొంచెం నాకు, కానీ చేయట్లా. వ్యవసాయం చేయట్లేదు, తిరుగుతుంటా. పొలాలు తిరిగి కొంచెం రైతులు సపోర్ట్ చేస్తుంటా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 18 నెలల కాలం అవుతుంది. అసలు ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం పాలన అనేది? పాలన అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి. అంటే ఆయన చెప్పిన ప్రకారం అయితే, బాబు గారు చెప్పిన ప్రకారం అయితే ఇంకొంచెం రోడ్లు అయితే ఇంకా కొన్నిసార్లు గుంటలు కానీ నేను చూసిన చోట సవాసాలు గుంటలు అలాగే ఉన్నాయి. ఇంకా విధానం అసలు ఎలా ఉందంటారు ఇప్పుడున్న ప్రభుత్వంలో? అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ కి మనం మొక్క పెట్టే పని ఉండదండి. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్, బాబు గారుగా మంచి అడ్మినిస్ట్రేటర్. ఆయన వరకు ఆయన అమరావతి రాజధాని గురించి కానీ పోలవరం గురించి కానీ ఆయన మాక్సిమం ప్రయత్నం చేసి బాగానే చేస్తున్నారు. ఏం లేదు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలు ఎవరు సంతోషంగా లేదు అనేది విపక్షాలు చేస్తున్న మా వ్యాఖ్యలు. మరి దానికి ఏం చెప్తారు? అన్ని పిచ్చి మాటలేండి. అందరూ మెయిన్ ఇప్పుడు ఫస్ట్ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 8 గంటలకల్లా అందరికీ ఇచ్చేస్తారు. పింఛన్ 4,000 చేతులు పెడుతున్నారు. అది చాలు కదా వాళ్ళకి. అది మాత్రం పింఛన్ కరెక్ట్గా ఇస్తున్నారండి. అందువరకు ఇబ్బంది ఏమి లేదు వాళ్ళకి. అలాగే రేషన్ షాప్ రేషన్ బియ్యం కానీ అన్ని కరెక్ట్గా ఇస్తున్నారు. అది ఇప్పుడు ఏం చేసినా ఏదో అంటానే ఉంటారు విపక్షాలు. వాళ్ళు ఉంది, అందుకే విపక్షాలు ఉంది, అందుకే ఏదో రాయేయాలి, గవర్నమెంట్ రాయేయాలి. ప్రజల ప్రభుత్వం కాదు, ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజలకి ముంచే ప్రభుత్వం అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? మరి మీరు అది చెప్పేది అన్ని ఒట్టి మాటలు, పిచ్చి మాటలు. నా ఉద్దేశం అయితే వారు ముందు చేసి వస్తున్నారు. ఇప్పుడు పంటలు వచ్చినాయండి. మాకు వరి వచ్చేసింది. దాని మద్దతు ధర కూడా మంచి ఏ గ్రేడ్ రకం 1792 రూపాయలు ప్రకటించారు. నిన్నే మా ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశారు. చేసి ఒడ్డు నా ఒడ్డే అమ్ముకున్నా గవర్నమెంట్ కి. చూస్తున్నాను నేను. అమౌంట్ వేసేస్తారు, వాళ్ళు వేసేస్తారు. 1 డేనే వేసేస్తారు. గొసా కూడా వాళ్ళు వేస్తున్నారు. కూలి అమ్మాలి ఛార్జీలు కూడా ఇస్తామన్నారు. మీ పుస్తకం మేము పెట్టుకుని ప్రస్తుతానికి మీ మిల్లు తోలేసి మిల్లుకి మొత్తానికి వెళ్ళిపోయింది. అది డబ్బులు వేసేస్తారండి. 1 డే డబ్బులు వేసేస్తారు. మేమే నిన్నే తోలింది. నిన్న టైం కూడా నేను 10 గంటలకు వెళ్ళింది మిల్లు. సాయంకాలం 6ంటికి అన్లోడ్ అయింది. మరి 45 వాళ్ళు చెప్పింది 4 గంటలే లేవండి. సరే పండి మంచి పర్లేదు, 45 గంటల పండి మాకు సంతోషం. మాకు రైతు వారికి రేటు మంచి రేటు. రైతులకి మద్దతు ధరలు ప్రకటించకుండా రైతు వారిగా కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది అంటున్నారు కదా సార్. మరి మళ్ళీ అదేనండి, ఏదో రాయేస్తారండి వాళ్ళు. అదే సార్, ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఈ మధ్యకాలంలో మన రీసెంట్ గా కూడా ప్రెస్ మీట్ పెట్టారు, రైతులను వంచిన చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా, మరి దానికి ఏం చెప్తారు? చెప్పాలి ఏం వంచాడు ఆయన. ఇప్పుడు కొన్ని పంటలకి మద్దతు ధర లేదనేది మేము విన్నాం. మేము కూడా సపోజ్ మిర్చికి కానీ ఆ మధ్య ఉల్లికి కానీ అరటికాయ కూడా కొంచెం మద్దతు ధర లేదని అమ్మదించాము. వీళ్ళు దానికి ఎంత కొంత వీళ్ళు రైతు వారికి రైతులకు వీళ్ళు సాయం చేశారండి. వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చి డబ్బులు వేసి అకౌంట్లో మొత్తం వాళ్ళు సాయం చేశారు. ఓవరాల్ గా ఏం చెప్తారు సార్? కూటమి ప్రభుత్వం అసలు పూర్తిగా విఫలం అయిపోయింది, సంక్షేమంలో గానీ అభివృద్ధిలో గానీ పూర్తిగా విఫలం అయిపోయింది అంటున్నారు. మరి ప్రజలందరూ తిరగబడే పరిస్థితుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారంట కదా సార్. పచ్చాబద్ధం అది. అసలు ఆయన రాడండి, అసలు రాని జనాలు కూడా తరపున పోరాటం చేస్తారు. పోరాటం చేశాడు. వచ్చాడు, బయటకు వచ్చాడు ఆయన. ఎక్కడ మీరు చూసారా? ఉంటే బెంగళూరు ప్యాలెస్ లో, లేదంటే తాడేపల్లి ప్యాలెస్ లో, రెండే చేసేది ఆయన. సార్ 2027 నుంచి పాదయాత్రకు వస్తానంటున్నాడు. ఏం చేస్తే జనం నమ్మరండి. మొన్న 5 ఏళ్లలో పడిన ఆయన పెట్టిన చాలా ఇబ్బందులు కానీ, ఈ పొలాలకి పాస్బుక్ల మీద ఫోటోలు, భద్రాల మీద ఫోటోలు, జనాల్లో భయం వచ్చేసింది ఆయన మీద. లేకపోతే మనం అంత ఘోరంగా ఆయన ఓడిపోయే పరిస్థితి కాదండి ఆయనది. ఇప్పుడు 150 సీట్లు ఇచ్చారు ఆయనకి మొన్న 2019లో. మరి 2024 ఇచ్చింది 11 సీట్లేగా మరి ఆయనకి ఇచ్చింది. జనాల్లో బాగా భయం వచ్చింది. ఆ రౌడీయిజం, శాంతి పరిపాలన, అంత ఎక్కడ దౌర్జన్యాలు, దోసుకోవటం జనానికి అర్థమైపోయింది. జనం స్వేచ్ఛ లేదా? మెయిన్ స్వేచ్ఛగా ఏదైనా మాట్లాడదామంటే లేదు, తీసుకెళ్ళి జైల్లో వేయటమే. ఎత్తుకెళ్ళారు, మా ఊళ్ళో కూడా ఎత్తుకెళ్ళారు. ఆ స్వేచ్ఛ అసలు ఇప్పుడు హాయిగా. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెబుతుంటే వాళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడిచేది ఎవరికి? తప్పు చేసిన వాళ్ళకి కనబడుతుంటే. తప్పు చేసిన వాళ్ళకి అప్పుడు జనాల్ని
ఇబ్బంది పెట్టిన ప్రజలు ఇబ్బంది పెట్టిన వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ నడవాల్సిందే. నిన్న కూడా చెప్పాడు, నేను పొద్దున వార్తలు విన్నా నేను. లోకేష్ అమెరికా చెబుతున్నాడు, రెడ్ బుక్ ప్రకారం మాత్రం పని జరుగుతూనే ఉంటుందని చెబుతున్నాడు ఆయన. ఎందుకంటే అది వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరో ఇబ్బంది పెట్టారు, అన్యాయంగా కేసులు పెట్టి వాళ్ళ పని తప్పదు, అది చేస్తాను. 2029లో అధికారం నాదే, ఈసారి 2.0 చూపిస్తాను అంటున్నాడు కదా సార్. మరి వచ్చినప్పుడుగా చూపించేది ఇక మమ్మల్ని అమ్మేయటమే. ఆయన వచ్చాడంటే ఈ పొలాలు ఉండమండి ఎవరికింద రైతులు పోయిసారి మెయిన్ జనం భయపడింది. అందుకే ఎందుకంటే రాజశేఖర్ గారు ఆయన కూడా కొంచెం బాగా చేశాడు. ఆయన రైతులకు కానీ ఆయన కొంచెం ఈ ఫీజు రీఇన్వెస్ట్మెంట్ కానీ 108 కానీ అదేంటి ఆరోగ్యశ్రీ కానీ ఆయన పెట్టి కొన్ని ఉచిత విద్యుత్ కానీ దాంతో కొడుకుగా ఇది కూడా చేయగలడు అని ఆశతో అందులో ఆయన అడిగాడు, ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని ఇచ్చారు. ప్రజలు చూశారు, అనుభవించారు. ఇక మళ్ళీ నా ఉద్దేశం అయితే అసలు రావడం చాలా కష్టం ఉన్నాయి. 2029 మరొక ఛాన్స్ అంటున్నాడు కదా సార్. మరి ఎవరండి అసలు జనం ఎవరు అసలు? అమ్మమ్మ జనం బాగా భయపడిపోయారు ఆయన దెబ్బకి. ఈ అరాచకాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం, దోపిడీలు ఎవరండి? నా ఉద్దేశం ఎవరండి? ఆయనకి ఛాన్స్ లేదు. ఈ కూటమి ముగ్గురు కలిసి ఉన్నంతకాలం చాలా కష్టం. ఈ ముగ్గురులో ఏమైనా తేడా వస్తే మాత్రం మనకు కొంచెం అవకాశం ఉంటుంది. అది ముగ్గురు మాత్రం విడిపోవడం అసలు జరిగే పని కాదు. విడిపోవడం అది జరిగే పని కాదు. అది ఆయన పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు, ఆయన నిన్న కూడా చెబుతున్నాడు లోకేష్ గారు, ఇట్టి పరిస్థితులు అసలు విడిపోయే పరిస్థితి లేదన్నారు.